మన తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగును పరిశీలించినట్లయితే దాదాపుగా 6 నుంచి 7 లక్షల వరకు ఈ యొక్క వర్షాకాలంలో మొక్కజొన్నను సాగు చేస్తూ రైతులు దిగుబడులను పొందడం జరుగుతూ ఉంది. కానీ మనము అంటే యాసంగి మరియు వర్షాకాలంలో యొక్క దిగుబడులను మనము పోల్చి చూసినప్పుడు యాసంగి కంటే వర్షాకాలంలో కొంతవరకు రైతులు తక్కువ దిగుబడిని పొందడం జరుగుతూ ఉంది. మొదటి నెల రోజులు అంటే దాదాపుగా నెల నుంచి 40 రోజుల వరకు అంటే తొలి దశలో మొక్కజొన్నకు నీరు గింట ఎక్కువ నిలిచినట్టయితే వర్షాలు ఎక్కువ పడడం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కజొన్న పూత దశలో గింట వర్షము లేకుండా నీటి లభ్యత లేనట్టయితే కూడా చాలా వరకు మొక్కజొన్నలో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక దిగుబడులు రావాలన్నప్పుడు రైతులు ఖచ్చితంగా వర్షాకాలంలో విత్తనం పెట్టినప్పుడు నీరు ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీరు బయటకు పోయేటువంటి మార్గాన్ని చూసుకోవాలి. ఖచ్చితంగా నీరుని వెంటనే తీసేసి పైపాటుగా యూరియా లాంటి ఎరువులను వేసినట్టయితే కొంతవరకు అధిక వర్షాల నుంచి మనం మొక్కజొన్నని కాపాడుకోవచ్చు తొలి దశలో ముఖ్యంగా. అలాగే చివరి దశలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూత దశలో ఈ నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే మనము మంచి దిగుబడులు పొందవచ్చు. దీంతో పాటుగా మరీ ముఖ్యంగా గత ఒక 5-6 సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు చూసినట్టయితే మొక్కజొన్నలో కత్తెర పురుగు మరియు ఎండు తెగులు అనగా మొక్కంతా కూడా పైనుంచి పూత దశలో ఎండిపోవడం జరుగుతుంటవి. ఇవి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు. ముఖ్యంగా ఈ ఎండు తెగులను చూసినట్టయితే ఇది భూమి ద్వారా మరియు విత్తనం ద్వారా సంభవించడం జరుగుతుంది. సో ఒక పారి తెగులు సోకాక దీన్ని నివారించడం చాలా కష్టం. దీని నివారణకు సమగ్రమైనటువంటి యజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా ఈ పూత అనంతర ఎండు తెగులు నివారణకు ఇందులో చూసినట్టయితే ముఖ్యంగా విత్తన శుద్ధి చేయుట తప్పకుండా రైతులు ఈ ట్రైకోడర్మా విరిడే అనేటువంటి మందుతోటి ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కొంతవరకు ఎండు తెగులను తగ్గించుకోవచ్చు. అలాగే తట్టుకునే రకాలని ఎంపిక చేసుకొనుట ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైనటువంటి డిహెచ్ఎం 117, కరీంనగర్ మక్క 1, డిహెచ్ఎం 2206 లాంటి రకాలు ఈ ఎండు తెగులుకు తట్టుకునే శక్తిని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ తట్టుకునేటువంటి రకాలని ఎంపిక చేసుకొనుట, రైతులు తప్పకుండా ఈ పొటాష్ ఎరువును వేయుట, ముఖ్యంగా 1 ఎకరానికి 1 బ్యాగు అనగా 50 కిలోల పొటాష్ ఎరువును అడుగు మందుగా 25 కిలోలు మరియు పూత దశలో ఒక 25 కిలోలు వేసినట్టయితే కొంతవరకు ఈ తెగులుని అదుపులో పెట్టుకోవచ్చు.